respected principal of this Basham school and faculty members, parents, teachers, and my beloved students. Good afternoon, everybody. Good afternoon. Okay. So congratulations all of you. Congrats. Okay. ఎందుకంటే మీరు 5th నుంచి 6th వెళ్తున్నారు కాబట్టి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ వెళ్తున్నారు కదా. ఎస్ గుడ్. అంటే మీరు సక్సెస్ఫుల్గా 5th క్లాస్ కంప్లీట్ చేసి 6th వెళ్తున్నారు. దట్టు మీరు ఈ భాష్యం స్కూల్లో చదువుతున్నారంటే చాలా గ్రేట్. ఈ స్కూలు నాకు తెలిసి గుంటూరులో ఒక మెయిన్ సెంటర్లో స్టార్ట్ అయింది. ఇది ఎట్లా తెలుసుంటే మా వైస్ ఛాన్సలర్ ఉన్నారు, ఆయన పేరు శ్యామ్ సుందరు. ఆయన గుంటూరు నుంచి వచ్చారు మాకు లాస్ట్ 2015లో. వాళ్ళ ఇంటి పక్కనే ఉండేదండి. ఆయన స్థలం చూపించి ఆయనే స్టార్ట్ చేయించారండి. కాబట్టి ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు భాష్యం నేనే ఎస్టాబ్లిష్ చేశాను. అఫ్కోర్స్ హీ హాజ్ గివెన్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దెమ్. సో అందుకని ఆయన ఎప్పుడు భాష్యం నేను చెప్పేవాళ్ళు. మేము ఆయన దగ్గరికి వెళ్ళినా కానీ చూస్తే ఇదంతా భాష్యం. సో చాలా మంచి స్కూలు. సో మీరంతా ఇక్కడ చేరినారు. సో మీరు చాలా అభివృద్ధిలోకి వస్తారు. సో ఎనీహౌ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ఫర్ promoting as well as joining in this school. So ఇక్కడ ఏమంటారు, సో మనకు తల్లిదండ్రులు చాలా ఓర్పుతో సహనంతో విద్యాబుద్ధులు నేర్పించి చిన్నతనం నుంచే మన వాళ్ళు పెద్ద చేస్తారు, చాలా పెద్ద చేస్తారు. అలాగే వాళ్ళతో పాటు టీచర్స్, గురువులు కూడా మనకు వెన్నంటుంది. ఎప్పుడు మనల్ని అభివృద్ధి చేసేదానికి విద్యాబుద్ధులు నేర్పించాలని చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళకు మనం రుణపడి ఉండాల్సింది. తల్లిదండ్రులకి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇస్తున్నామా? మనము తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తున్నామా? చెప్పిన మాట వింటున్నామా? లేదు. వింటున్నామా? ఎస్. అందరూ చెప్పడం లేదు. వెరీ గుడ్. సో ఇట్లే ఎప్పుడు మనం తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అలాగే మీకు ఏమి కావాలన్నా తల్లిదండ్రుల్ని అడిగి తీసుకోవాల్సి ఉంది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకి వాళ్ళ యొక్క మనస్తత్వం బట్టి మనం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమంటే తల్లిదండ్రులు ఎంత గొప్పవారు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న స్టోరీ ఉంది. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక రాజ్యంలో రాజు మంత్రి కొత్తగా రాజ్యాభిషేకం చేసుకున్నారు. వాళ్ళు సర్వే చేస్తే దేశం మొత్తం చాలామంది ముసలోళ్ళు ఉన్నారని చెప్పారన్నమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ముసలోళ్ళంతా 60 ఏళ్ళు అయితే చంపేయండి అనే ఆర్డర్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆల్మోస్ట్ వాళ్ళందరినీ ముసలిని చంపేసేదానికి చేస్తున్నారు అన్నమాట ఆర్డర్స్. సో అప్పుడు ఒక కొడుకు ఏం చేస్తారంటే వాళ్ళ తల్లిదండ్రులని సో మరి గురి శిక్ష చేయాలంటే ఇష్టం లేకుండా సో అటక్ మీద అడవిలో ఇడిపించే వస్తారన్నమాట. అడవిలో ఇడిపించేటప్పుడు ఏం చేస్తారంటే ఆ తల్లి సో ఆకులు ఉంటే అడవిలో వెళ్ళేటప్పుడు ఆకులు అంతా ఉంటాయి, చెట్లు అంతా ఉంటాయి. ఆకులంతా తుంచుకుంటా వెళ్తూ ఉంటారు అన్నమాట. సో వెళ్తూ ఉంటే అక్కడ వెళ్ళాక ఆ కొడుకు అబ్జర్వ్ చేయడం అన్నమాట. సరే అని నేరుగా వస్తూ ఉంటారు అన్నమాట. వినిపించేసి వస్తుంటే అక్కడంతా ఆకులు అంతా ఉంటాయి. ఎందుకు నాన్న
నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళనుకుంటున్నావా అని అడుగుతారన్నమాట. లేదు నాయన, నేను తిరిగి వచ్చేదానికి కాదు, నువ్వు ఎక్కడైనా తప్పిపోతావేమో అడవిలో, ఈ అడవిలో చాలా దూరం వచ్చాము, సో నువ్వు తప్పిపోతావేమో ఇంటికని నీకోసమని ఈ ఆకులు అంతా సో ఒక దారి ఏర్పరచుకొని వచ్చానమాట. సో దాంతో అతను చాలా బాధపడి ఇటువంటి తండ్రిని నేను విడిపిస్తున్నాను అని మళ్ళా మోసుకొని ఇంటికి వెళ్తారన్నమాట. సో అలాగే ఒకసారి ఏం జరిగిందంటే రాజుకి మంత్రికి ఏజ్ అయిపోయింది అనమాట. వాళ్ళకి 60 years వస్తుంది. 60 years వస్తుందంటే వాళ్ళకి కూడా ఉరి శిక్ష తప్పదు. సో అందుకని వాళ్ళు ఆలోచించారన్నమాట ఏం చేయాలనేది. సో వాళ్ళకి మంత్రి ఒక చిన్న ఉపాయం చేశారన్నమాట. సో 2 క్వశ్చన్లు చెప్పాడు దేశంలో. ఏమంటే ఒకటి, శంఖంలో దారం తీయడం, శంఖం నుంచి దారం తీయడం, ఈ వారి నుంచి ఆ వారి దారం తీయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే సో బూడిదని తాడులాగా పెట్టడం, బూడిదని తాడులాగా పెడాలన్నమాట. సో అని ఈ 2 ప్రశ్నలు చెప్పారు. వీళ్ళు చెప్పిన వాళ్ళకి మంచి బహుమతి ఉంటుందని చెప్పారన్నమాట. సరే అని సో ఎవరు ట్రై చేసినా కానీ ఏం కాలేదు. సో ఈ అబ్బాయి అతను కొడుకు వాళ్ళ ఫాదర్ని వెనక తీసుకొని వచ్చేసి అటుకు మీద పెట్టుంటాడు, రోజు భోజనం పెడుతూ ఉంటాడు అన్నమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే ఏందైనా ఏమి అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది బయట అంటే ఈ మారినైనా అంటే వాళ్ళ ఫాదర్ చిన్న ఉపాయం చెప్తారు అన్నమాట. శంఖం తీసుకొని ఒక తట్టు దానికి తేనె పూసి ఒక చీమ తీసుకొని చీమకి కొద్దిగా దారం కట్టి ఇడిపించి ఉంటారు అన్నమాట. సో ఆ చీమ ముందు తేనె టేస్ట్ చేస్తుంది, లోపలికంతా వెళ్ళేసి వారు వచ్చేస్తుంది, దారం కూడా చీమతో పాటు వచ్చేస్తుంది అన్నమాట. శంఖంలో దారం వస్తుంది. అలాగే ఇంకోటి ఏమంటే సో బూడితో తాడు పెరాలి. తాడు పెరాలంటే ఎటు పెరాలి? స్టార్ట్ పాల్గొని. సో ఏం చేస్తామంటే తాడు ఒకటి తీసుకొని సో దానిపై నూనె వేసి కాల్చిన అంటే అది బూడిద అవుతుంది. సో ఆటోమేటిక్గా అది బూడితో తాడు పెరిగినట్టు అవుతుంది అని చెప్పి సో దాన్ని చెప్పిస్తారు. దాన్ని తీసుకుంటారు రాజు దగ్గరికి. తీసుకొని మనం నేను చేశానంటే రాజు ఒప్పుకోలేదు అన్నమాట. మంత్రి ఒప్పుకోలేదు. నిజంగా చెప్పి ఎవరు చేస్తారు ఎలా చేస్తారంటే సో అతనికి భయము, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఉన్నారంటే చంపేస్తారు. లేదంటే లేదు కంపల్సరీ చెప్పాల్సిందంటే ఈ మరి మా ఫాదర్ చేశాడు అని చెప్తారన్నమాట. అప్పుడు వాళ్ళు ఎస్కేప్ అయ్యేదానికి చూడండి పెద్దవాళ్ళు ఉంటే మనకు ఇలాంటి ఐడియాస్ వస్తాయి కాబట్టి పెద్దవాళ్ళని మనం ఉండిస్తామని వాళ్ళు ఎస్కేప్ అయ్యేదానికి 60 years వచ్చేసి వాళ్ళు ఎస్కేప్ అయ్యేదానికి వాళ్ళు ఇదవుతున్నారు అన్నమాట. సో అలాగా పెద్దవాళ్ళు అంటే చాలా రిసోర్స్ఫుల్ మనకు. సో చాలా ఐడియాస్ ఉంటాయి, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటాయి. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా మనకు చాలా అవసరం కాబట్టి పెద్దవాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి మనకు. సో అలాగే మన పెద్దవాళ్ళు కూడా పిల్లలకి క్వశ్చన్లు అడిగినప్పుడు ఎస్పెషలీ వాళ్ళ యొక్క సందేహాలని మనం నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మన దేశంలో కానీ మన స్టేట్లో కానీ చాలామందిని ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే మాట్లాడేకుంటున్నారు. ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్ అంటే ఒకటి ఏమంటే చిన్నప్పుడే మనము నాట్ చేయలేదు. సో దట్ ఈస్ ద కామన్, దట్ బికేమ్ కామన్. అంటే మాట్లాడద్దు, చిన్నప్పటి నుంచే మాట్లాడద్దు అంటే మనం నేర్పిస్తున్నాము. సో ఇంట్లో కానీ స్కూల్లో కానీ అదే సేమ్ అయిపోయింది మనకు. సో దానివల్ల ఏమైపోయిందంటే అతనిలో ఉన్నటువంటి ఆ తృష్ణ, ఆ జిజ్ఞాస అంతా అట్నే అడగాలిపోయింది అనమాట. సో అతను ఎక్కడ మాట్లాడితే తిడతారు, మాట్లాడితే కొడతారు అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. కాబట్టి సో వాళ్ళు సో జనరల్గా ఇది లేకుండా భయం లేకుండా వాళ్ళు మన క్వశ్చన్లు అడిగేదాన్ని కూడా సంశయిస్తున్నారు అన్నమాట ఇప్పుడు. సో అందువల్ల మన వాళ్ళు చాలా సో ఎక్కువగా గ్రోనప్ కాకుండా అవుతున్నారు. సో దట్ ఈస్ ద అదర్ వన్ దట్ మస్ట్ హావ్ డిపెండెన్స్. కాబట్టి ఎప్పుడు కానీ సో మనము పిల్లల్ని సో క్వశ్చన్లు అడిగి వాళ్ళ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే ఇంకేముంది, ఇంకేం కావాలి సో అని జస్ట్ మనం అడిగేసి వాళ్ళ యొక్క సందేహాలను నివృత్తి చేసానికి ట్రై చేస్తే వాళ్ళు చాలా గ్రోన్ అవుతారు. సో అది మనం నేర్చుకోవాల్సిందే, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే కాకుండా ఇంకొక ప్రేమ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోతుంది. పిల్లల పైన ప్రేమ అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే సో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారు అన్నమాట. అలవాటు వేస్తేనే సో వంటలు చేసుకోవాలి, తండ్రి కూడా అదే వాకింగ్ పోయి వస్తారు. సో మళ్ళీ సాయంత్రం వస్తానే అలసిపోయింటారు, కాబట్టి ఏదో చేసుకొని తినేసి ఉపయోగపడుతున్నా ఉంటున్నారు అని
పిల్లలతో స్పెండ్ చేయడం అనేది చాలా తక్కువ అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల్లో మానసిక స్థితి కూడా చాలా మారుతుంది. ఇప్పుడు చాలా మనం చూస్తున్నాము, చాలా వరకు పెద్దయినాక కమిటింగ్ సూసైడ్స్ అనేది అంతా జరుగుతుంది. ఎందుకంటే మన నుంచి వాత్సల్యము, ప్రేమ, అభిమానము అనేది చాలా తగ్గిపోతుంది అన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమిటి అంటే, ఒకసారి ఒక తండ్రి పని చేసుకుంటున్నాడు. వాళ్ళ కూతురు వచ్చి అడిగింది, నాన్న నాతో కొద్దిగా ఏం చేస్తున్నావు? నేను ఏం చేస్తున్నాను, నేను పని చేస్తున్నమాట. ఏమొస్తుందంటే డబ్బులు వస్తుందండి. సో ఎంత వస్తుంది ఆయన అంటే గంటకు 500 వస్తున్నాను. సరే అని అమ్మాయి ఆలోచించి కొద్దిసేపు అంటే కొద్ది రోజుల తర్వాత ఒక 500 తెచ్చిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఇచ్చినంత కూడా పెట్టుకొని ఒక 500 తెస్తున్నాం. ఏదమ్మా ఎందుకు ఇచ్చామంటే, నాయన నీకు ఒక గంటకి 500 రూపాయలు వస్తుంది కదా, సో ఈ 500 ఇస్తున్నాను, నాతో ఒక గంట స్పెండ్ చెయ్యి అని ఇస్తుంది. దీనిగా ఇది చాలా బాధాకరమైన విషయం జరిగింది యాక్చువల్గా. సో ఒక గంట స్పెండ్ చేయి, నాతో గంట గడుపు అని చెప్పిందనమాట. అంటే పేరెంట్స్ పిల్లలతో ఒక గంట కూడా గడపలేని స్థితిలో ఉన్నారు. ఆ అమ్మాయి ఆ గంటని కొనుక్కోవాల్సి వచ్చింది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. సో ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతుంది అనేది మనం చాలా వాట్సాప్లో కూడా చూస్తున్నాము. సో హౌ వీఆర్ బిజీ చూస్తాను, తెల్లారితో మనం ఏం చేస్తున్నాం, సో మొబైల్స్ తీసుకొని చూస్తున్నాం, లేదంటే సో టీవీలో సీరియల్స్ చూస్తున్నాం సాయంత్రం అవుతానే. అంతేగాని పిల్లలు వస్తానే ఏం తిన్నావు, ఏం జరిగింది, ఎలా జరిగింది, సో వాళ్ళ యొక్క ఒపీనియన్స్, వాళ్ళలో ఉండే దీన్ని మనం సాటిస్ఫై చేయలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళతో సరిగ్గా స్పెండ్ చేయలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఇదే లోకమే ఉన్నది. సో వాళ్ళు ఎటువంటి అటు ఇది జరుగుతూ ఉన్నారు. సో దట్ ఇస్ సో చాలా బాధాకరమైన విషయం. దాన్ని మనం చాలా పట్టించుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకి చాలా సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా మన పైన ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే పిల్లల విషయానికి వస్తే, పిల్లలు మీరు ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు మంచి ఆన్సర్లు ఇస్తున్నారు. ఆన్సర్లు ఇచ్చేటప్పుడు సో గుండటి అక్షరాలు రాసి సో వాటి